నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆయన మాటే బుల్లెట్టు, ఆయన స్పీడ్ రాకెట్టు. పాలిటిక్స్లో ఆయన రూటు సపరేటు. మాటలు వివాదాలు సృష్టించిన పట్టుకున్న పాయింట్ను వాదించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. రాజకీయ కుటుంబమే అయినా ఆయన ఎక్కిన ప్రతి మెట్టు ఆయన నిర్మించుకున్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ను చీల్చి చెండాడడంలో ఎప్పుడూ ముందుంటూ తెలంగాణ బీజేపీకి దూకుడును పరిచయం చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో ఇవాళ స్పెషల్ చిట్ చాట్. నమస్కారం అండి అరవింద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో కాంగ్రెస్ అధికారం చేపట్టి 2 ఏళ్ళు, రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా 2 ఏళ్ళు అయింది. మీ స్టైల్లో కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, రేవంత్కి చేయడానికి వస్తుందా లేదా అన్నది సెకండరీ. కేసీఆర్ని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు, అది కూడా కన్సిడర్ చేయాలి. ఆయన 7 లక్షల కోట్ల అప్పు చేసుకొని తెలంగాణని అన్ని రంగాలు నాశనం చేసిపోయాడు. ఇరిగేషన్ అనండి, అగ్రికల్చర్ అనండి, మీకు హెల్త్ అనండి, ఎడ్యుకేషన్, గ్రామ స్థాయిలో స్కూల్ అనండి, గ్రామ స్థాయి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, ఎక్కడ కూడా డబ్బు లేకుండా చేసిపోయాడు, అప్పుల పాలు చేసిపోయాడు. ఏమైనా డెవలప్మెంట్ చేసిందంటే ఏమీ లేదు. వాళ్ళు కూడా చెప్పుకోవడం కూడా ఫ్రీగా మేము కరెంట్ ఇచ్చినాము అంటారు. కరెంటు ఉత్పత్తి చేసి ఇవ్వలేదు, కరెంటు కొనుక్కొచ్చి ఇచ్చిండ్రు ఎక్కువ రేటుకి. అందులో కూడా కరప్షన్, విపరీతమైన కరప్షన్ ఉంది. 10,000 రూపాయలు రైతు బంధు అన్నారు, కానీ పంటకి ధర లేదు. రైతులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయలేదు. ఎక్కడ గ్రౌండ్ వాటర్ పెంచలేదు, ఎక్కడ మార్కెట్ కనెక్టివిటీ పెంచలేదు, రైతుకి మార్కెట్కి కనెక్టివిటీ పెంచలేదు, దాని మీద ధ్యానం పెట్టలేదు. రూరల్ ఎడ్యుకేషన్ సున్నా, రూరల్ ఏంది, అర్బన్ ఎడ్యుకేషన్ కూడా సున్నానే. ఏదో రకంగా ప్రైవేట్లో చదువుకున్నోడికి నోటిఫికేషన్లు లేవు. సో కేసీఆర్ ఎలుగబెట్టింది ఏమీ లేదండి. చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పనికిరాని ప్రాజెక్టులే. అందులో నీళ్లు స్టోర్ చేయలేము. 2-3 డ్యామ్లు, మేడిగడ్డ, ఇంకోటి ఇవన్నీ స్టోరేజ్కి పనికిరావు అని ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించింది. ఎంతసేపు హై హ్యాండెడ్నెస్, అపోజిషన్ పార్టీల మీద అటాకులు, ఫిజికల్గా అటాకులు. కేసీఆర్ అనేవాడు ఇవన్నీ నాశనం చేసుకుంటూ రాజకీయ వ్యవస్థ, రాజకీయ విలువల్ని కూడా అతపాతాల్లోకానికి దొక్కిండు. అది కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల పాలన. ఓకే, అక్కడి నుంచి రేవంత్ రెడ్డి దాన్ని టేక్ ఓవర్ చేసిండు. టేక్ ఓవర్ చేసేటప్పుడు పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన వీళ్ళు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసిండ్రు. అందులోంచి ఏ ఒక్కటైనా ఫుల్ఫిల్ చేస్తున్నారంటే లేదు. దాని గురించి ఏమైనా మాట్లాడతారా ఎక్కడ అంటే అది లేదు. ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంకేదో సిటీ అంటాడు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చేంత వరకు మాకు ఖజానా ఖాళీ అన్న విషయం తెలియదు అని చెప్తున్నారు కదా. ఆ విషయం తెలియకే మేము ఇన్ని వాగ్దానాలు ఇచ్చాము, ఇవి తప్పనిసరిగా 5 ఏళ్ల పరిమితిలో మేము ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్తున్నారు. అప్పులు పుడతలేవు, బ్యాంకులు మమ్మల్ని రానిస్తలేరు, దొంగలు లెక్క చూస్తున్నారు అని ఆయన్ని అంటున్నాడు. మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతాడు ఈయన పేదలకు చేసిన వాగ్దానాలే ఫుల్ఫిల్ చేయలేనాడు. ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంకేందో అంటాడు. అసలు కేసీఆర్ చేసిన కరప్షన్ మీద నువ్వు ఎంక్వైరీ కమిషన్లు వేసినావు, జ్యుడిషియల్ కమిటీలు వేసినావు, ఏమైంది నేను కూడా అడుగుతున్నాను. సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాసిండు కేంద్రానికి. సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆపుతున్నారు అని కదా వాళ్ళు అడిగేది. లేదు, మేము ఎప్పుడు రాసిండండి సిబిఐకి వేరే పని లేదా? 150 కోట్ల దేశానికి సిబిఐ అది. నువ్వు 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు? నీకు ఒకటే కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది, నీకు వేరే కేసులు ఏం లేవు కదా. ఇది బుడద మామిడి జల్లదు అంటే మేమేం సలిపించుకోము. వాళ్ళేం ఖాళీగా లేరు కదా. పీసీ ఘోష్ విచారణ చేసినాక మరి ఏది యాక్షన్ ఏది? ఆయన రాసిన కమిటీలో వీళ్ళు దోచుకున్నారు అని స్పష్టంగా ఉంది కదా. అప్పుడు సిబిఐకి రాయడం ఏంది? మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి? ఆయన బ్లేమ్ చేయగానే ఎవరు బ్లేమ్ అవుతారు? ఇక్కడ ఎవరు బ్లేమ్ కాదు కానీ అని అనుకుంటారు. అట్లా ఈయననే చాలాసార్లు మాట్లాడిండు కదా పిసిసి అధ్యక్షుడుగా ఆ స్కామ్లన్నింటి గురించి. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ స్కామ్లు ఏమైనాయి? ఇంత జరిగిందని తెలుసు, బీజేపీ నాయకులకు కూడా తెలుసు. మరి మీరెందుకు కేంద్రాన్ని ప్రశ్నించారు? మీరెందుకు ఒత్తిడి తీసుకురారు? మా తెలంగాణ, మా రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది. మేము సిబిఐలు, ఈడీల మీద మేము ఒత్తిడి చేయమండి. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేశారు కదా. కవితను అరెస్ట్ చేసి 4 నెలలు జైల్లో ఉంది, బెయిల్ మీద బయట ఉంది. అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి వాళ్ళు బయట ఉన్నారు బెయిల్ మీద. వాళ్ళు జ్యుడిషియల్ ప్రాసెస్లో బయటకు వచ్చిర్రు. ఈడీలు, సిబిఐలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు కదా.
కవిత బయటికి రావడానికి కూడా పెద్ద ఒప్పందమే కుదిరిందట కదా, బీఆర్ఎస్ బీజేపీ రెండు పొత్తు ఉంటుంది అని చెప్పి. కేజ్రీవాల్ బయటికి రావడానికి కూడా కుదిరిందా? సిసోడియా బయటికి రావడానికి కూడా కుదిరిందా? ఆమెనే చెప్పింది కదా. ఏమని? కేజ్రీవాల్ చెప్పలేదు, సిసోడియా బయటకు వచ్చి చెప్పలేదు, కానీ కవిత చెప్పింది కదా ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఖచ్చితంగా పొత్తు, దానిలో భాగంగానే ఎక్కడ నెక్స్ట్ ఆమెకి ఏం ఎలక్షన్. తెలుస్తుందండి రాజకీయం? ఆమెకు అంత తెలిస్తే బాగానే ఉంటుండే కదా, ఇట్లా ఎందుకుంటుంది ఆమె? అదేంటండి మీ కాంపిటీటర్, ఎక్కడ మీరు ఆమె పైన గెలిచారు ఎంపీగా, ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్. ఏదో చిన్నప్పటి కథ. ఆమెకు అంత తెలిస్తే బాగానే ఉంటుండే. బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ పోతూ ఉండదంటారు అసలు ఇన్ ఫ్యూచర్? అసంభవం. బీఆర్ఎస్ పార్టీ మిగిలదండి. ఇప్పుడు చూసేది ఏదైతే చూస్తున్నారో మీరు కవిత బయటికి పోయి తిడుతుంది వాళ్ళని, అది వేరే విషయం. కేసీఆర్ యాక్టివ్గా ఉన్న రోజులు ఇది కూడా చూస్తారు, ఆయన ఇన్యాక్టివ్ అయిన రోజు ఇది కూడా నాశనం అవుతుంది. మరి ఎవ్వరు కలిసి ఉండలేరు వాళ్ళు. ఆ పార్టీ కూడా పని అయిపోయింది. ఒకసారి తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లు మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీకు 10 సంవత్సరాలు రూల్ చేయనిచ్చినాక మీరు ఇంత నాశనం చేసినాక ఏ రకంగా వాళ్ళని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నా అన్న ఆశ ఉన్న దానికి నాకు అర్థమవుతలేదు. కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు నెక్స్ట్ టైం వచ్చేది మాత్రం బీఆర్ఎస్ఏ అని. ఇంత తిడుతూ కేటీఆర్ని విమర్శిస్తుంది, హరీష్ రావుని విమర్శిస్తుంది బహిరంగంగా కవిత కూడా చెప్తోంది కదా బీఆర్ఎస్ఏ అధికారులు. అట్లా మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంచి వాళ్ళు, పెద్ద మనుషులు, ఫేమస్. ఒకప్పుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద నాయకులతోటి ఆయన కూడా కలిసినాయి అన్ని చూసి 90s హీ వాజ్ వెరీ పాపులర్. ఆయన కూడా పార్టీ పెట్టుకుని ఆయన కూడా ప్రభుత్వంలోకి వస్తాను అనగానే వస్తారా? అంటే కేఏ పాల్ కేసీఆర్ ఒకటేనా? కేసీఆర్ శకం ఓడిచిందమ్మా, కేసీఆర్నే కదా ఓడించింది. మన జూబ్లీస్లో కేసీఆర్ పార్టీనే కదా ఓడించింది, వాళ్ళ కంచుకోట కదా. మీరు సెకండ్ కూడా రాలేకపోయారు కదా. అది నేను సెకండ్ కాదు, నాకు డిపాజిట్ కూడా రాలే. ఇంకా మీ ప్రశ్న బాగుంది. సెకండ్ అంటే కనీసం మీరు పోటీ చేస్తాము ఖచ్చితంగా మాదే అని చెప్పి చాలా చెప్పారు కాన్ఫిడెంట్. నేను అగ్రీ చేయకపోతే ఐ విల్ బి ఎ ఫూల్. సో మా కంచుకోట అని నేను ఎప్పుడు అనలే కదా. కేసీఆర్ కంచుకోటలో టీఆర్ఎస్ని ఓడిస్తున్నారు అంటే ప్రజలు టీఆర్ఎస్ని మళ్ళీ గెలిపించే ప్రశ్న లేదు అన్న సంకేతం అది. ఇక మిగిలిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు గెలుచుకుంటారా అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఇట్లా ఉప ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు అధికారంలోకి రాలేదా? వచ్చింది. మరి మేము అధికారం రామంటలేం కదా. బీజేపీ సునాయాసంగా ఈ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వంలోకి రాగలుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో రాగలుగుతుంది, సునాయాసంగా రాగలుగుతుంది. అంత కాన్ఫిడెంట్? ఓ ఎస్. ఏంటి దాని వెనకంతా? టైం రాలే, ఇంకా ముహూర్తం వచ్చిన రోజు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ముఖ్యమంత్రి ధర్మపురి అరవింద్? ప్రభుత్వం రానియని రమ్మా, ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రులు ఎవరు చేస్తారో నిర్ణయించేటోళ్ళు ఢిల్లీలో కూర్చొని ఉన్నారు. కానీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటానని రేవంత్ చెప్తాడు, తర్వాత నేనే ముఖ్యమంత్రి ఒక రోజు అవుతానని కవిత చెప్తోంది, మీరు అధికారంలోకి వస్తుంది బీజేపీ అని మీరు చెప్తున్నారు. ఏం జరగబోతుంది? సునాయాసంగా రాగలిగే రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉంటే తెలంగాణ ఇది వన్ ఆఫ్ దెమ్. రావాలంటే చేయాల్సిన ప్రక్రియ మస్తుంటుంది, అది చేసుకోవాలి, చేసుకుంటే వస్తుంది. కాంగ్రెస్ నంబర్ అంటారు ఇంకా ప్రజలు. చూడండి, ఉన్నాయి 2 ఆప్షన్లు, బీజేపీ, కాంగ్రెస్. అంతే. బీఆర్ఎస్ కోటే. కవిత ఆవిడ కూడా పాదయాత్రలు చేస్తున్నారు, జిల్లా యాత్రలు చేస్తున్నారు. గుడ్ లక్. అసలు కన్సిడర్ చేయట్లేదు. ఆల్ ద బెస్ట్ చెప్పిన కదా అమ్మా, ఇంకేం చెప్పుకుంటారు. పోటీలో ఉంటారేమో, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి. ఆమె పోటీలో ఉండాలి, ఆమె ఇందూరుకి వచ్చి మళ్ళీ నిలబడాలి, ఆమెకు ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నా. ఇంకేం చెప్పండి. ఎంత మారిపోయారు అరవింద్? ఎందుకండి ఒకప్పుడు కవిత అంటే కారాలు మిరియాలు నూరే అరవింద్ ఇవాళ చాలా చక్కగా గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్తున్నారు. కాలం మారుతూ ఉంటుంది, అందుకే చెప్తున్నా. బీజేపీ సమయం కూడా వస్తుంది, కాలం మారుతూ ఉంటుంది కదా. బీజేపీలోనే గ్రూప్ తగాదాలు ఉన్నాయి, వివాదాలు, ఒకళ్ళకి పొసగదు. మరి మీరు ఇంత స్ట్రాంగ్గా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఏం గ్రూప్ ఉందండి మీకు తెలియని గ్రూప్లా? ఏం గ్రూప్ ఉంది? 8 మంది ఎంపీలు ఉంటే 3 గ్రూపులు ఉన్నాయి అంటారు. మాకు ఉన్నది ఎంపీల సంగతి పక్కన పెట్టండి, ఎంపీలు నేషనల్ పాలిటిక్స్ వదిలేయండి. మాకున్నది 7 ఎమ్మెల్యేలు. ఏ గ్రూపులు ఉన్నాయి? ఏ గ్రూప్ లీడర్కి వెనక 20-30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్న 8 మంది ఎంపీలకి మీరు 3 గ్రూపులుగా పెడితే ఉన్న 7 ఎమ్మెల్యేలు మీ చుట్టూనే ఉన్నారు. వాళ్ళకిద్దరు ఒకళ్ళకొకళ్ళు. అయితే ఎవరికి 30 మంది 40 మంది గ్రూప్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎవరికన్నా దాన్ని గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాను నేను. ఈ 2-3 అసలు గ్రూపే కాదండి. నేను నా లెక్క ప్రకారం ఇటు దిక్కు పెట్టుకుని మీరు కెమెరా వీళ్ళు ఉన్నారు కదా, అలా టైంలో ఉంటుండే గ్రూపులు. ఓ రాజశేఖర రెడ్డి గ్రూప్ అంటే 70-80 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే, ఓ భాస్కర్ రెడ్డి గ్రూప్ అంటే 40 మంది ఉంటుండే, ఓ నెదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఉంటుండే 30-40 మంది. అట్లా ఉంటుండే, గ్రూపులు ఉంటుండే. అందరు కలిసి పని చేసుకుంటే బయట తిట్టుకున్నా ఒక ఎలక్షన్ వచ్చే టైంకి కలుస్తుండే, పని చేసుకుంటే ప్రభుత్వంలోకి వస్తుండే. ఇక్కడ ప్రజలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆ ప్రజలలో ఉన్న ఆ భావాన్ని ఈవీఎంలో ఓటు రూపకంగా మలిచే కార్యక్రమం పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పార్టీల మీద నమ్మకం లేక వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళ మైనస్ మీకు ప్లస్ అవుతుందా, లేదంటే నిజంగా బీజేపీ అయితే రెండు రకాలు అవుతాయండి, రెండు రకాలు అయితే. అంటే ఇఫ్ భారతీయ జనతా పార్టీ మాకున్న ఐడియాలజీ, మాకున్న క్యాడరు, మాకున్న కార్యకర్తలు, మాకున్న జాతీయ నాయకత్వం మాకు బలంగా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వంలోకి రావాలంటే ఫస్ట్ మీకు ఎలక్షన్ టైంలో మీకు 80% క్యాండిడేట్ సెలెక్షన్, క్యాండిడేట్లు ఉండి క్యాండిడేట్ సెలెక్షన్ బాగుంటే 80% ఎలక్షన్ ఈజ్ వన్, మిగిలిన 20% ఈజ్ ఎలక్షనీరింగ్. ఇప్పుడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడం, దీనికి బీజేపీ స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఇట్స్ ఓకే, వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు, 3 చేయాలనుకున్నారు, చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఆ 3 ఎట్లా డివైడ్ అయితే చూడాలి. అన్నీ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. చెప్తున్నాను అదే, ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అదే ఆ 3 ముక్కల్లో ఒక ముక్క ఎంఐఎంకు దారాదత్తం చేసింది, అది మీకు మైనస్ అవ్వబోతుంది. అది ఏ రకంగా బైఫర్కేషన్ ఉంటుంది దాన్ని బట్టి చెప్తా. 2 గెలవగలుగుతామా, 3 గెలవగలుగుతామా? గెలవగలుగుతాము, గెలిచే ప్రక్రియ చేసుకోవాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సరిగ్గా అసలు బీజేపీనే ఈ రాష్ట్రానికి పట్టిన శని అని కేసీఆర్ అన్నారు. కావాలని అంటే అక్కడ అలయన్స్లో ఉంది కాబట్టి టీడీపీకి, చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేస్తున్నారు, తెలంగాణకు సవతి ప్రేమ చూపిస్తున్నారు మోడీ అని. ఇవాళటి వరకు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు ఆ కాళేశ్వరంది ఇవాళటి వరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది లేదు. ఇచ్చిన దాంట్లో ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది వేరు. ఈయన ఇవ్వాల్సిన డీటెయిల్సే కేంద్రానికి ఇవ్వలేదు, 10 సంవత్సరాలు ఇవ్వలేదు. ఈయన ఆల్రెడీ 7-8 అనుమతులు ఇచ్చేసింది కదా కేంద్రం. మరి వీలైనంత ఇచ్చింది. సారీ, నేను దీనికి నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకోమన్నాను కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్సే రిపోర్ట్సే ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వకంటే ముందే పనులు స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 2014 తర్వాత ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ డబ్బు సంపాదన అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు యువర్ సీనియర్ జర్నలిస్ట్ యువర్ సెల్ఫ్, మేజరు, మీడియము, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఎక్కడ పోయినాయండి? ఎక్కడ అని కలిపేసిండ్రు. ఈయన కాళేశ్వరం 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టినోడు ఒక కిలోమీటర్ కెనాల్ తోలే. కానీ 1,00,000 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ 1000 ఎకరాలు పెంచింది చూపెట్టండి. మీకు కెనాల్ సిస్టమ్ లేకుండా నీళ్ళు వాడతాయా? టనల్ దొవ్వుడు, ఎత్తిపోసుడు. మా దగ్గర ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాడుతుంది. మా దగ్గర బాల్కొండ నుంచి అటు నుంచి మొదలై ఇట్లా నిజామాబాద్ జిల్లా అంతా అటు మళ్ళా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పోతూ ఉంటుంది. అట్లా కొరుట్ల, జగిత్యాల మీదుగా పోతూ ఉంటుంది ఫ్లడ్ ఫ్లో కెనాల్. అటువంటి కెనాల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, కట్టినవి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. నిజామాబాద్ రండి, ఒక 1500 ఎంత ఉంటే మా ఊరవతల అది కట్టిండు. అవి పాతగా అయిపోయినాయి, అద్దాలు పగిలిపోయినాయి, వైర్లు, స్విచ్ బోర్డులు అన్నీ ఎత్తుకపోయినారు. సాయంత్రం వస్తే మందు బాటిల్ పెట్టుకొని కూర్చొని అడ్డా పాతగా అయిపోయినాయి, గోడల నుంచి చెట్లు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ కూడా వాటిని ఏమి వాడుకోలేదు, కాంగ్రెస్ వాడుకునే పరిస్థితి కూడా లేదు. అలా తయారైంది. ఇప్పుడు మీరు నిజామాబాద్ వస్తుంటేనే, నిజామాబాద్ లోపల టౌన్లోకి వచ్చి చూపించడం ఎందుకు, నిజామాబాద్ వస్తుంటేనే హైవే నుంచి లెఫ్ట్కి కనబడుతుంది కామారెడ్డి దగ్గర. ఎప్పుడు నీళ్ళల్లో మునిగి ఉంటుంది చెరువులో. వీళ్ళు కట్టిన సగము మళ్ళా ఎఫ్టీఎల్లో కట్టారు, సగం సంవత్సరం నీళ్ళలోనే మునిగి ఉంటాయి ఆ కాలనీలు. మరి ఎవరి డబ్బు, ఎవరు ఎక్కడికి పోయినట్టు, ఎవరు బాధ్యత? చెట్లు నాటే కార్యక్రమం, అది అందులో 1000 కోట్ల రూపాయలు స్కామ్. అన్ని స్కామ్లు అని చెప్తున్నారు, అన్నీ తెలుసు. బీజేపీ అగ్రనాయకులు కూడా వచ్చారు. డెవలప్మెంట్ ఏమైనా కేసీఆర్ చేస్తే చెప్పండి. నా చెవులు అసలు వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏం చేస్తుంది మన మంచి జరిగి అంటే లాస్ట్. మరి కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ చూపించలేక మరి మీ ఉన్న ఎమ్మెల్యేలేమో నిద్రపోతూ ఉన్నారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే. సీఎం ఎట్లా, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? అంత బోరింగ్ ఉందా అన్నట్టు ఆయన ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రేవంత్ ఇస్తుండంటే ఎమ్మెల్యేలు వండుకుంటారంటే, ఒక ఎమ్మెల్యే వండుకుంటారంటే అది సరే, ఆ ఎమ్మెల్యే అందరు వండుకుంటున్నారంటే నీ ప్రజెంటేషన్లో ప్రాబ్లం ఉన్నది అన్నట్టు. చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు కొందరు టీచర్లు బోర్ కొడుతుండే ఆ క్లాసు, అంతే. మరి రేవంత్ రెడ్డి అదే ఎమ్మెల్యేలు అంటే ఇట్లా. ఇప్పుడు భాష గురించి మాట్లాడదాం కాసేపు. ఒక ఆయనేమో తోలు తీస్తా అంటారు పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి 4 కోస్తా అంటారు. మళ్ళీ ఏమో తొండలు, లాగుల్లో అవి, ఈ లొల్లి, ఇదంతా ఏంటి అసలు?
అసలు విషయాల్లో వచ్చి దారి మళ్లించడానికి. దాంట్లోకి మీరు దూరుతారు, మీరు దూరి నువ్వే జ్వర రాదు, నువ్వెంత, నువ్వు కూడా తొండంతే ఉన్నావు అంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఇంటర్వ్యూలో అనేక మార్లు చెప్పిన, భారతీయ జనతా పార్టీ లేనప్పుడు నా మిత్రుడు రేవంత్ ఉండనియండి, మేము రానప్పుడు ప్రభుత్వంలోకి ఓకే రేవంత్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, లెట్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్ అని మస్తాలన్నా. ఇప్పుడు కూడా అంట, నిన్ను వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రా నాయన, నిన్ను మధ్యరాత్రి మీ ఇంటోళ్ళ ముందర నుంచి నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళు కొడంగల్ నుంచి. దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు, ఆ డ్రోన్ ఎగరేసినావో ఏదో చేసినావని. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయవా? ఓపెన్ అండ్ షట్ కేసులు అన్నీ. నీ పీసీ ఘోష్ రిపోర్టు వాళ్ళు కరప్షన్ చేసిండ్రు అని స్పష్టంగా ఇచ్చినాక నువ్వు ఎందుకు అరెస్ట్ చేయకుండా సిబిఐకి అప్పచెప్పినావు? ఎందుకు అనుకుంటున్నారు? ఇంకెందుకు సూట్ కేసులు వెళ్ళాయా? అంతే కదా మరి, బెదిరిస్తుండే పైసలు తీసుకుంటాడు. ఇదేం పద్ధతి అండి? వ్యక్తిత్వం లేదా నీకు? సిబిఐకి అప్పచెప్పినా మీరేం చేస్తున్నారు? అసలు నువ్వు సిబిఐకి ఎందుకు అప్పచెప్పినావు? సిబిఐకి అప్పచెప్పేది ఉంటే ఈ ఘోష్ కమిటీ ఎందుకు వేసినావు? అంటే జస్ట్ టైంపాస్ చేయడానికా? రేటు పెంచుకోవడానికి, నెగోషియేషన్ గట్టిగా చేసుకోవడానికి. డీల్ కుదిరిందంటారు. ఇప్పుడు నీకు ప్రక్రియ లేదా, నీకు యంత్రాంగం లేదా, నీకు చట్టం లేదా, నువ్వు అరెస్ట్ చేయలేవా? నీ రాష్ట్ర బడ్జెట్ని దోసుకున్నాడు, నువ్వు వేసుకున్న జ్యుడిషియల్ కమిటీ వాళ్ళు కరప్షన్ చేసిందని రిపోర్ట్ ఇచ్చిండ్రు, నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐ గేటంలో మర్మమైంది. ఇప్పుడు ఒక కాళేశ్వరం కాదు, ఈ కార్ రేసింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, వీటన్నింటిలో హడావిడి చేస్తున్నారు, విచారణ జరుగుతోంది, ఇదిగో అదిగో రేపు అరెస్ట్ అని చెప్తారు, మేము కూడా అరెస్ట్ అవుతాం సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. మరి ఏంటి ఇక్కడ? పోలీసు వాళ్ళే నాకు నోటీసులు పంపారు, మీ ఫోన్లో ట్యాప్ అయినాయి, మీరు వచ్చి వాంగ్మూలం మీరు అని. మరి మీరే చెప్తారు కదా మా ఫోన్లో ట్యాప్ అయినాయి అని. మీ దగ్గర రుజువులు ఉన్నట్టే కదా. మరి ఒక ఎంపీకి ఫోన్ చేసి నీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పినాక నీ దగ్గర రుజువులు ఉన్నాయి కదా. ఫాస్ట్ ట్రాక్ పొలిటీషియన్ల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. నీకు బేసిక్ రుజువు ఉన్నాక అరెస్ట్ చేసుకో, నీకు ఉద్దేశమే లేదు. సో అంటే నీ ఉద్దేశమే బిజినెస్ చేసేది అంటే ఎట్లా? సూట్ కేసులు వెళ్తే కేసులు మాయం, అంతే కదా. మరి నాకైతే అంతే అర్థమవుతుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి మరి, సీఎం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడాను ఆయన మనసంతా మోడీ దగ్గరే ఉంది అని అంటున్నారు. చూడండి, అన్ని పనికిమాలిన ఆరోపణలు, చౌకబార ఆరోపణలు ఇవన్నీ. ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంచిగా ఉంటే 4 పనులు చేస్తామని, ఇంకోటి బేసిక్ కర్టసీస్. నేను కూడా పోయి రేవంత్ని నిజామాబాద్ కోసం 2-3 సార్లు పోయి కలవడం జరిగింది, మా నవోదయ స్కూళ్ళ కోసం కలవడం జరిగింది, మా ఫ్లైఓవర్ల కోసం బట్టి విక్రమార్క గారి దగ్గర పోయి పెండింగ్ బిల్స్ ఉంటే క్లియర్ చేయండి అని కలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఫోన్లలో చాలాసార్లు మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కామన్. మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో పాటు ఢిల్లీకి వస్తారు, మా మంత్రుల్ని కలుస్తారు నా నియోజకవర్గంలో. అంత మాత్రాన మీరు ఆ పార్టీలోకి వెళ్ళినట్టు కదా వాళ్ళు మీ పార్టీలోకి బడే బాయ్ అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారిని అడ్రస్ చేస్తే మేడం అంటాము. ఇవన్నీ కూడా ఇదివరకు కూడా ఉండి ఇప్పుడేం కొత్తగా వస్తలేవు ఇవి. ఇది 1950, 60 నుంచి ఉన్న ఇదే. కేసీఆర్ ఒకడే దరిద్రుడు. అపోజిషన్ పార్టీ వాళ్ళని అటాకులు చేయటము, వాళ్ళ దగ్గర పోయి కలవకూడదు. ఎందుకు వాళ్ళ పార్టీలోనే ఇప్పుడు డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్లోకి పోతే ఆయనను పోయి ఎవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే కవితకి కోపము. ఇటువంటి అన్ని పనికిమాల పనులు చేశారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది ఇవాళ. బేసిక్ కర్టసీస్ వ్యవహారం, అవతల కార్పొరేటర్లు వస్తే కొనుక్కున్నాడు, ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు. కానీ మేము కొనలేదు అసలు. వాళ్ళు ఏదో వాళ్ళ నియోజకవర్గాని కోసం, ఇప్పుడు మీరు అన్నారు కదా మా నిజామాబాద్ నియోజకవర్గం పార్టీ మారలేదండి. అనహా అలాగే వచ్చారు తప్ప మా పార్టీలో లేరు వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు మహాప్రభు అని చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు ఉన్న వాళ్ళ డిఫెక్టెడ్, ఇప్పుడు ఈ కేసుల భయానికి డిఫెక్టెడ్ కేసు దీనికి డిఫెక్షన్ లాలో పోతుందని మెంబర్షిప్ మొదలుపెట్టిందంతా ఇల్లే కదా కేసీఆర్. వాళ్ళే కదా ఎక్కువ చేసుకుంది 2014 తర్వాత. బీజేపీ కూడా ఏం తక్కువ కాదనేది కదా వాళ్ళు చేస్తున్న విమర్శ. మొత్తం దేశంలో ఒక ఎమ్మెల్యే చూపెట్టండి బీజేపీ తీసుకుంది. రాజీనామా చేసి తీసుకుంటున్నారు. అది ఎమ్మెల్యేని తీసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యేని తీసుకున్నట్టు అవుతుంది. పార్టీలే కలిపేస్తున్నారు కదా 2/3 మెజారిటీ అని చెప్పేసి. అది మన చట్టం, మన రాజ్యాంగం దానికి అనుమతిస్తుంది కదా. చెప్పండి, అట్లా కూడా పార్టీని కలుపుకునేది ఎక్కడుంది చెప్పండి. మధ్యప్రదేశ్ రిజైన్ చేసి వచ్చిండ్రు. జ్యోతిరాదిత్య సింధియా నాయకుడు, ఆయన ఎంబడున్న ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు ఆయన నాయకత్వంలో. అది ఇలాంటి స్ట్రాటజీనే అన్ని రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా వీళ్ళు అప్లై చేస్తూ మొత్తం అంతా బీజేపీనే ఉండేలాగా ఒక స్కెచ్ చేస్తుంది. అవునండి, బీజేపీ తప్ప దేశానికి వేరే మార్గం ఏం లేదు, కనబడతలేదు. మరి పొజిషనే లేదు, లేకుండా చేస్తున్నారు. అపోజిషన్ లేకుండా ప్రజలు చేస్తున్నారు. ఇన్ సచ్ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ లేకుండా అయిపోతుంది. ఇది అది మంచిది కాదు దేశానికి.
లేకుండా చేసేదే మీరని కదా సర్తో మా పని అంటే మేము ఏం చేయాలి? లక్షల లక్షల ఓట్లన్నీ మాయం చేస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తలు పంపించాలి కాంగ్రెస్లోకి. వాళ్ళ ఓట్లు ఎందుకు మాయం చేస్తున్నారు? అదే కదా వాళ్ళు అడిగేది. ఓటు ఎక్కడ మాయమైందండి? సర్తో కొన్ని లక్షల ఓట్లు కదా వాళ్ళకి కాంగ్రెస్ సపోర్టర్స్ ఎవరున్నారు, కాంగ్రెస్ ఓటర్లు అన్నీ మాయమవుతున్నాయని. యూపీలో 4 కోట్ల ఓట్లు పోయినాయి. బీహార్లో ఎంత పోయినాయండి? దాదాపు 1 కోటి ఓట్ల దాకా పోయినాయి. బెంగాల్లో ఎంతనో 2 crores ఎంతనో పోతున్నాయి. కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఒఫీషియల్ కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి? ఈసీ కంప్లైంట్ రాలేదని చెప్తోంది, కానీ వీళ్ళైతే మరి అడుగుతున్నారు కదా. మీ ఓటు పోతే మీరు కంప్లైంట్ చేసుకోరా? ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలలోనే 7 కోట్ల ఓట్లు తీసేసారు. 7 కోట్ల ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? మనిషి ఉంటే కదా కంప్లైంట్ ఇస్తాడు. భారతీయుడు ఉంటే కంప్లైంట్ ఇస్తాడు. అయితే మనిషి లేడు లేదా ఆడు భారతీయుడు కాదు, కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు? ఇంత తతంగం ఎందుకు? కోట్ల ఓట్లు వెళ్ళిపోతే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఎన్ని వచ్చినాయి? 0.1%, 0.2% కూడా రాలే. అంటే ఏంది అర్థం? సో మీకు ఇంకా రాహుల్ గాంధీ ఏమంటుండు, అమిత్ షా ఏమంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఓటు తీసేస్తే మీరు కంప్లైంట్ ఇచ్చుకోరా? మళ్ళీ నమోదు చేయించుకుంటారు కదా. ఎన్ని నమోదైనాయి? ప్రత్యామ్నాయ పార్టీనే లేదంటారు బీజేపీకి. లేదు, అపోజిషన్ స్ట్రాంగ్ లీడర్షిప్ లేకుండా, స్ట్రాంగ్ అపోజిషన్ లేకుండా తయారైంది దేశంలో. ఈ డెమోక్రసీకి మంచిది కాదు. ఉండాలి గట్టిగా, ఉండాలి కదా, గట్టిగా ఉండాలి కదా, విపక్షం ఉండాలి కదా. కానీ ప్రతిపక్షం గట్టిగా ఉండాలంటారు, ప్రతిపక్షం అడుగుతూ ఉంటారు, బిల్లులు పెడుతూ ఉంటారు రాష్ట్రానికి సంబంధించి, వాటిని మాత్రం పాస్ చేయరు, పెండింగ్లో పెడతారు. ఎగ్జాంపుల్ 42% బీసీ రిజర్వేషన్. ఎవరు పెట్టారు, ఎవరు పాస్ చేయలేదు. ఇంకా ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉంది కదా. నువ్వు రాజ్యాంగంకి విరుద్ధంగా చేస్తే ప్రెసిడెంట్ ఎట్లా సంతకం పెడతాడు? మరి బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి సుప్రీంకోర్టుకి విరుద్ధంగా నువ్వు ఏదో తీసుకొచ్చి పెడితే నీకు సంతకం పెడితే దేశమంతా గందరగోళం అవుతుంది కదా. నువ్వు సుప్రీంకోర్టులో పోయి కేసు గెలుచుకో, తమిళనాడు వాడు చేసుకున్నట్టు. తమిళనాడు తరహాలో మాకు కావాలి, మాకుండే గరీబోళ్ళకి, రిజర్వేషన్ లేని వాళ్ళకి, అగ్రవర్ణాలకి చేయాలని ఉండే చేసినాము. మా పార్టీ నిర్ణయం చేసుకుంటే మేము చేస్తాం. నీ పార్టీ నిర్ణయం నేను ఎందుకు చేస్తానండి? మీరు అధికారంలో నేను బీసీని ప్రధానమంత్రిని చేసినాము. చేసినాం, ఒక ముఖ్యమంత్రిని చేసినాం. ఇక్కడ 75 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగు రాష్ట్రాలలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా? మన సర్పంచ్లలో ఏం చేసాడు మరి? మొత్తం సర్పంచ్ల ఎన్నికల ప్రక్రియ ఈయన చేతుల్లో ఉంది కదా, ఇక రాష్ట్ర చేతుల్లో ఉంది కదా. ఎంత ఇచ్చాడు మరి? పార్టీ తరపు నుంచి ఇస్తామని చెప్పారు. ఇచ్చిండు? 42%. ఎక్కడ ఇచ్చిండు? 20% కూడా ఇలే. ఇప్పుడు చూద్దాం, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అది కార్పొరేషన్. పాస్ అయ్యాక నేను చెప్తున్నారు వెంటనే పెడతాం అనుకున్నాం, కానీ మళ్ళీ 42% రిజర్వేషన్ ఇదేదో నీ పార్టీలో నువ్వు ఈసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి అంటారు వీళ్ళు 40% ఇస్తాం, 50% ఇస్తాం, ఏం లోట పీస్ ఇస్తారు. ఆ సార్ ఉన్నప్పటి నుంచి మీరు వింటూనే ఉన్నారు, ఇది ఇంటనే ఉన్నా, జరగని పని అంటారు. ఇప్పుడు ఎక్కువ ఎందుకు వింటున్నాం అంటే వీళ్ళు వాగ్దానాలు చేశారు కదా ప్రజలకి, అవి పక్కతో పట్టిస్తానికి ఎక్కువ వింటున్నాం ఇప్పుడు. కానీ కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం కోర్టులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు. అన్నీ ఉంటాయి. కేంద్రం అసెంబ్లీలో బిల్ పాస్ చేశాము, చేయాల్సింది కేంద్రమే. నిజంగా బీజేపీకి బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంటే వెంటనే 10th షెడ్యూల్లో పెట్టి ఇది. మాకు బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంది. మేము బీసీలకు టికెట్లు నీకంటే ఎక్కువ ఇచ్చుకున్నాము, ఎంపీల టికెట్లు ఎక్కువ ఇచ్చుకున్నాము, ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నాము. మా బీసీ ముఖ్యమంత్రుల సంఖ్య ఎక్కువ, మా ప్రధానమంత్రి బీసీ. నీ సంగతి నువ్వు చూసుకోరా నాయన. మరి ఈబీసీ రిజర్వేషన్లలో అనుమతి ఇచ్చారు. ఈబీసీ మాకు మేము ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాము. అంటే మీరు అనుకుంటే చేస్తారు. మరి మేము అనుకుంటే మేము చేస్తాము. మా ప్రభుత్వం మేము అనుకోవాలి, మా ప్రభుత్వం మీరు అనుకుంటే ఎట్లా? అంటే తెలంగాణలో కూడా ప్రభుత్వంలోకి వచ్చుకొని మీరు అనుకోండి. మీరు చేసారు కదా వాగ్దానాలు, మీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా చేస్తలేదు, ఇది చేస్తలేరు కదా. నీకు బీసీకి స్కాలర్షిప్ ఇచ్చి పాడైతే లేవు, నువ్వు టికెట్ ఎక్కడ ఇస్తావు? బీసీ గురించి కాంగ్రెస్ వాడు కానీ టీఆర్ఎస్ వాడు కానీ మాట్లాడితే చెప్పుకి పని చెప్పాలి. ఎందుకు అంటే కనీసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటేందుకు కూడా స్కాలర్షిప్లు ఆపిన వాళ్ళు వీళ్ళు. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, స్కాలర్షిప్లు కూడా ఆపేసారు వీళ్ళు. కింద మీద వాడి చదువుకున్నవానికి ఉద్యోగాలు కూడా ఇస్తలేరు. ఆ పోయిన ముసలోడు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన యువకుడు ఇస్తలేడు. ఇప్పుడు ఆయన దేవుడి మీద ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు హాని చేసే ఏ పని చెయ్యను, తెలంగాణకు నష్టం చేయను అని చెప్తుంటే మీరేంటి అంత విమర్శ? పని చేస్తే నష్టమన్నా లాభమని అవుతుంది, పని చేయకపోతే నష్టం కాదు, లాభం కాదు. పని చేస్తే అది ఒప్పో తప్పో అవుతుంది, అసలు పని చేయకపోతే తప్పు కాదు, ఒప్పు కాదు. మరి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని పెద్దలందరినీ కలుస్తూ ఉన్నాడు కదా, పని చేయకపోతే ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఆయన వారం కోసం ఢిల్లీ పోతుండు, ఎందుకు పోతుండేమో మరి తెలియదు నాకు. మీకు తెలియకుండా ఉంటుందా ఎందుకు పోతున్నారని మీరు అనుకుంటున్నారు? తెలియదండి నాకైతే నిజంగా. మొన్న ఒకరోజు మేము పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీ ఉన్నాడు, పార్లమెంట్ అదే వారంలో ఇక్కడికి వచ్చేసినాం, మళ్ళీ ఢిల్లీ ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయట్లేదు అంటున్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, బోల్డ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఏది వచ్చిందండి? చెప్పారు కదా, లక్ష. ఆంధ్రాలో వచ్చినాయి, నేను చెప్తా. గూగుల్ సంస్థ పెట్టింది, రిలయన్స్ సంస్థ పెట్టింది,
ఈ మధ్య ఇంకోటి ఏదో సంస్థ కొన్ని 1,50,000-2 లక్షల కోట్లు అయితే నాకే నోటుకున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయి రాష్ట్రానికి. ఎట్లా ఎవరు ఒక సంస్థ పేరు చెప్పండి. వస్తే సంతోషం అండి, నేను కూడా కంగ్రాచులేట్ చేస్తా రేవంత్ని. మీరు చూడలేదా? తెలియదమ్మా, నేను అన్ని నాకు తెలవాలని, నేను ఎంపీ కాగానే నాకు ప్రపంచంలో జరిగాయని తెలియాలని రాష్ట్రంలో అట్లీస్ట్ రాష్ట్రంలో సరే రాష్ట్రంలో అన్ని తెలవాలని ఏం లేదు కదా. సరే, తెలంగాణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది రెండిట్లో మేలు, అట్లీస్ట్ మేలు అని మీరు అనుకుంటున్నారు? కాస్త రివర్స్ తీసుకుపోవడంలో వాళ్ళు మరీ ఎక్కువ రివర్స్ తీసుకుపోయారు. ఇక దాన్ని పైకి తేవడంలో వీళ్ళు విఫలమవుతున్నారు. అది ఇంకా రివర్స్ పోతున్నది. డెవలప్ చేసుడు కాదు, అండర్ డెవలప్. ఎవరు ఎక్కువ చేసారు, ఎవరు తక్కువ చేసారు. అసలు మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఒక ఫారెన్ సిటీ. డిస్ట్రక్షన్ ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ, డిస్ట్రక్షన్ కేసీఆర్ ఎక్కువ. సర్ప్లస్ టేస్ట్ని మొత్తం 7 లక్షల కోట్ల అప్పులో ముంచి అన్ని రంగాలని టోటల్గా డిస్ట్రక్టివ్గా చేసి పోయిండు. రేవంత్ కాస్త తక్కువ అంటారు. అంటే 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అయింది, అది కూడా ఒక పాయింటే. మరి మొత్తం హైదరాబాద్ని అంతా హైడ్రా ఇలాంటివన్నిటితో మూసీని పునరుజ్జీవించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ సుందరీకరణగా నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు కదా. ఈయన మంత్రులు కొందరు గుజరాత్ పోయినరు, సాబర్మతి రివర్ ఫ్రంట్ చూసి వచ్చిండ్రు. సాబర్మతి కూడా ఒకప్పుడు మూసీ అంత దరిద్రంగానే ఉంటుండే. ఇవాళ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్. అహ్మదాబాద్ నడి ఒడ్డున లండన్లో థేమ్స్ ఉన్నట్టు ఉంటుంది. 2 సైడ్లు టూరిజం అట్రాక్షను, ఫుడ్ కోర్ట్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టిండు ఆయన సీఎం ఉన్నప్పుడు. ఇది చూడ్డానికి పోయిండు. అది చేసేటప్పుడు అక్కడ ఉన్న ఏదైతే ఆ ప్రవహించే ప్రాంతంలో కబ్జాలు చేసి గరీబోలు ఉండేనో వాళ్ళందరికీ ఇల్లు కట్టించి షిఫ్ట్ చేసిండు నరేంద్ర మోడీ. ఆ రోజు షిఫ్ట్ చేసినాక డెవలప్ చేసుకున్నాడు. ఈయన ఏమైనా కట్టిండా? ఎవరైనా షిఫ్ట్ చేసిండా? ఎందరిని కూల కొడతాడు? ఈ కాంగ్రెస్ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంటుంది, కూల కొడతారా? లేదు. ఓ నాగార్జున దొరికిండు, ఒకళ్ళు ఇద్దరు సినిమాలు దొరికిండ్రు. దాన్ని చూపెట్టి వేరే పెద్ద మనుషుల్ని భయపెట్టించాలి, పైసలు తీసుకోవాలి. హైడ్రా హ్యాస్ బికమ్ ఎన్ ఇన్కమ్ సోర్స్. ఆ జేసీబీ హ్యాస్ బికమ్ ఎన్ ఇన్కమ్ సోర్స్. ఏది చేసినా మీరు కరప్షనే చూస్తున్నారు వాళ్ళ దాంట్లో. చేయండి అమ్మా, మూసి మీరు సాబర్మతి లాగా చేస్తే సంతోషం. మీ జేసీబీ ఓల్డ్ సిటీకే పోతుంది. ఎట్లా చేస్తారు మీరు ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు గరీబులని? దశాబ్దాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తే కానీ నువ్వు మూసి డెవలప్ చేయలేవు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ సాధ్యమా? సాబర్మతి నది నుంచి వాటరు అహ్మదాబాదు ఏదైతే నడి ఒడ్డున రివర్ ఫ్రంట్ చేసిండో వాటర్ తీసుకొచ్చి పోసిరు అక్కడ. అవును. నువ్వు ఎన్ని నుంచి తెచ్చిపోస్తావు? ఉందా ప్లాన్? ఉందా? కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు ఉందా ప్లాన్? ఉందా? చెప్తున్నారు కదా. అంటే రూట్ మ్యాప్ లేదు, డిపిఆర్ రాలేదు, ఇంకేం లేదు. ఇది ఒకటే ఉంది, 4 ఉంది అంతే, దాని తప్ప ఇంకేం లేదు. దానికి కావాల్సిన అమౌంట్ కూడా చెప్తున్నారు కదా, ఇన్ని కోట్లని కావాల్సి ఉంటుంది అని. నాలుకతోటి జరుగుతున్నాయి అంతే వాగ్దానాలు. మీరు అనుమతిస్తే అయిపోతుంది. డిపిఆర్ పైసలే ఇల్లు నేను కట్టియాలనా? ఏడీబీ ఇచ్చింది. గరీబోళ్ళని తీసేసి ఎక్కడ పెడతావు అని అడుగుతున్నా నేను. సో వాళ్ళని అక్కడి నుంచి మూసీ నది ఎన్కరేజ్ చేసిన వాళ్ళందరినీ నువ్వు జరపాలి, అవునా కదా? ఎన్కరేజ్మెంట్స్ అన్నీ తీయాలి. అలా డబ్బు ఉన్నోడిని అంటే సరే కులగొడతావు, ఎలగొడతావు. గరీబ్ వాళ్ళకి అందరికీ నువ్వు ఎలగొడతావా? అందులో నీ ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది. ఎలగొడతావా? ఎలగొట్టే మరి. నేను అడిగేది అదే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఏవైతే కేసీఆర్ మొత్తం ఆగం పెట్టిపోయిండు, తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్ అని చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ అధికారంలోకి వస్తే చూపించగలదా? మేము చాలా రాష్ట్రాలలో చేసుకున్నాము, ఇక్కడ కూడా చేస్తాము. చేయలేనివి చెప్పము, మాకు చెప్పనియరు. మాకు అట్లా ఇక్కడ మాకు వచ్చిన 7 ఎమ్మెల్యేలు అంతే కదా. కన్సిడరేషన్లో కూడా లేము మన అసెంబ్లీ ఎలక్షన్లలో, అవునా కదా? అయినా మా మేనిఫెస్టోలో మేము కావాలంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టు అన్న అబద్ధాలు చెప్పొచ్చు. దాన్ని కూడా ఒప్పుకోరు మా నాయకత్వం. ఇక్కడ మేము ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితి లేదు ఆనాడు 2023లో. అయినా మా మేనిఫెస్టో సెంట్రల్ కమిటీ వెట్ చేస్తుంది, సెంట్రల్ పార్టీ వెట్ చేస్తుంది, చాలా క్యాన్సిల్ చేసింది అందులో. అదే కదా చెప్తూ ఉంటారు కేసీఆర్. జాతీయ పార్టీలు వాళ్ళంతా అగ్రనాయకత్వం పర్మిషన్ ఇస్తే కానీ అవ్వదు, ఇక్కడ రాష్ట్రం ప్రాంతీయ పార్టీలదే హవా ఉండాలి అని. మరి అది నువ్వు తీస్తే నువ్వు వాగ్దానం నిలబెట్టుకున్నావా? ఆ దరిద్రుడు కేసీఆర్ నిలబెట్టుకుండా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా, 3 ఎకరాల పొలం ఇచ్చిండా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండా, స్కాలర్షిప్లు ఇచ్చిండా, ఏమైనా ఆరోగ్య బీమా ఇచ్చిండా? ఏమిచ్చిండు? ఎస్టీల కోడి భూములు ఇచ్చిండా? ఏమిచ్చిండు దరిద్రుడు? మాజీ ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు పదే దరిద్రుడు టీవీలలో ఇంకా అంటే బ్యాడ్ లాంగ్వేజ్ వాడలేం కదా, ఇంతకంటే బ్యాడ్ అంతే మంచిగా మాట్లాడుతున్నాను. అందుకని అంటే వ్యక్తిగతంగా మీకు ఏమన్నా కక్ష ఉందా?
ఆయన మీద కేటీఆర్ కక్ష అన్న ఉంటుంది నాకు. కేసీఆర్ అన్న సో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కాబట్టి మీకు నా మీద అటాకులు చేశారు 5-6 సార్లు. అయినా ఏమనలే నేను కేసీఆర్ని తాగుబోతూ బాటిల్ పట్టుకొని తాగుతున్నట్టు ఏదో క్యారికేచర్లు పెడితే నా మీద కేసులు వేసారు వాళ్ళు. ఆ కేసు కోర్టులలో నడుస్తూ ఉంటాయి ఇప్పటికీ. నేను నా మీద అటాకులు చేస్తే కూడా వేయలేదు. ఇప్పుడు ఆ అటాక్స్ ఎక్కువ మీ పైన అయినాయనేనా సెక్యూరిటీని పెంచారు మీకు? అప్పుడు పెంచి సెంట్రల్ సెక్యూరిటీ ఇచ్చారు. సెంట్రల్ సెక్యూరిటీ అది కూడా అంటున్నారు, ప్రజల్లో తిరిగే వినాయకుడికి ఇంత సెక్యూరిటీ అవసరమా, అంత భయం ఎందుకు, ఎవరి నుంచి ముప్పు ఉంది? ఏమీ ఎక్కువ లేదండి, ఇద్దరే ఉంటుంది నా ఎమ్మడ. అప్పుడు కూడా ఇద్దరే ఉండే. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటుండే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు అంతే. నాకేమీ ఎక్కువ లేదు. ఇక్కడ నుంచి లేదు కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళు కాలుస్తారా లేదా డౌటు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కాలుస్తారు, పేలితే కరెక్ట్ తగులుతుంది. ఎక్కడ తగలాలో వాళ్ళు పేలుస్తారా, ఆ బందుకులు పేలుతాయని డౌట్ ఉండే మాకు. వాళ్ళ ప్రభుత్వమే కదా. ఓకే, ఎందుకు నా మీద అటాకులు చేసినా మా పోలీస్ కమిషనర్ల చేతులు ఉన్నాయి, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ చేతి కూడా ఉంది నా మీద జరిగిన అటాకుల్లో. ఇప్పుడు నిజామాబాద్లో మీ నియోజకవర్గ ప్రజలందరూ అంటే జనరల్గా ఉన్న విమర్శ, అరవింద్ని యూట్యూబ్ స్టార్గానే ఎక్కువగా గుర్తిస్తున్నారు వాళ్ళ ఎంపీ కంటే అని చెప్పేసి అని అంటున్నారు ఎక్కువగా. సరే, సో మంచిదే కదా, తప్పేముంది. అంటే నియోజకవర్గంలో ఎక్కువ కనబడట్లేదు, నియోజకవర్గానికి ఏం చేయలేదు అనేది. అది నేను నా ఓటు శాతం 45 నుంచి 48 ఎట్లా పెరుగుతుంది? పసుపు రేట్లు 5,000 15,000 ఎట్లా పెరుగుతుంది? పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తానని 10 5-6 ఏళ్ళు అయింది అది కార్యాచరణ దాల్చడానికి. 10 ఫ్లైఓవర్లు కడతా అన్న 4 ఆల్రెడీ తయారైపోయినాయి, 3 తయారవుతున్నాయి. రాష్ట్రంలో 7 నవోదయాలు వస్తే 2 నా నియోజకవర్గానికి వచ్చినాయి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు 2 ఓపెన్ చేసుకున్నాము. జనరల్గా మీ రాజకీయ ప్రత్యర్థులు నేను ఇంకా హైవేలు రైల్వేలు నేను ఏమంటలేను. అవి మోదీ గారు చేస్తున్నారు, మా ప్రభుత్వం చేస్తుంది, అవన్నీ వస్తున్నాయి. అవి ఎన్ని వచ్చాయి చెప్పండి అసలు రైల్వేలు? మా ఆదిలాబాద్ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ లైను 2014 నుంచి పెండింగ్ ఉంది. ఈసారి కేసీఆర్ సంతకం పెట్టలేదు, జాయింట్ వెంచర్ అది. ఈయన సంతకం మేము పెట్టలేదు. ఫైనల్గా ఈ మధ్య 2 years బ్యాక్ సెంట్రలే టోటల్ ఫండ్ తోటి చేసుకుంటుంది. అది బోధన్ బీదర్ డబ్లింగ్ పనులు, ఆ లైన్ కొత్త లైన్ పనులు నడుస్తున్నాయి. డోన్ నుంచి అటు ముతికాడు పోతుంది, మహారాష్ట్ర మొత్తం నిజామాబాద్ హైదరాబాద్ నుంచి డబ్లింగ్ పనులు నడుస్తున్నాయి. అవి కూడా దగ్గర పడ్డాయి. ఇవన్నీ అయితే ట్రైన్స్, కొత్త ట్రైన్స్ చాలా ఓపెన్ అయిపోతుంది. హైవేలు అయితే బ్రహ్మాండంగానే ఉంటాయి మన దగ్గర. మళ్ళీ దాని ఎక్స్పాన్షన్ కూడా పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు హైవేలలో ఏ గ్రామంలో కూడా ఇప్పుడు కార్ పోదు, అన్ని ఫ్లైఓవర్లు అయిపోతున్నాయి. బైపాస్లు అయిపోయినాయి లేదా ఫ్లైఓవర్లు అవుతున్నాయి. అన్నీ అయిపోయినాయి కూడా ఫ్లైఓవర్. నా రోడ్లో నిజామాబాద్కి వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి మేడ్చల్ తప్ప అన్నీ అయిపోయినాయి. అరవింద్ గారి స్పీచ్లో మా దగ్గర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 7,000 crores సెంట్రల్ ఫండ్ అప్పులు ఉన్నాయి. మేము ఎంతసేపు హిందుత్వము జై శ్రీరామ్ అంటారు కదా, ఇవన్నీ జై శ్రీరామ్ తోటి పని లేవు కదా. ఇవన్నీ రాముని దయతో డెవలప్ అవుతుంది, అది వేరే విషయము. కానీ ఇవన్నీ మేమేమి మత ప్రాతిపదికన చేస్తున్నాయి కాదు కదా, అందరూ వాడుతున్నారు కదా ఇది. కానీ ప్రొజెక్ట్ చేసేది అలాగే హిందుత్వం మీద బీజేపీ నడుస్తోంది, హిందుత్వం మీదనే బీజేపీ గెలుపు. అవుమా, మేము రాముల వారి ఆశీర్వాదంతో నడుస్తున్నాము. రాముల వారి ఆశీర్వాదం మాకుంది, మేము బ్రహ్మాండంగా మేము ఎదుగుతున్నాము. మీరే అన్నారు అపోజిషన్ లేకుండా చేస్తున్నామని. అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రాముల వారు అన్నారు కాబట్టి, ఈ మధ్య ఒక వరల్డ్ టూర్ చేసే వ్లాగర్ అన్వేష్ దేవుళ్ళ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశాడు, సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి. నేను ఈయనండి ఇట్లాంటి అంటే దరిద్రులు అసలు. నేను వీని మూడు ఖరాబ్ చేసుకునేందుకు. ఓడిపోయాడు, పోయే కాలం వస్తే వాడు పోతాడు. అంటే అతన్ని తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి అని చాలా డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో ఏమైనా జోక్యం చేసుకుంటారా? చట్టం చేసుకునే పని చేసుకోవాలా. నేను వినలేదు, ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ దట్. రీసెంట్గా ఇంకొకటి ట్రెండింగ్ న్యూస్, మీరు ఎక్కువగా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి మీరు చూసే ఉంటారు. ఇది లేడీస్ డ్రెస్సింగ్ గురించి, దాని గురించి శివాజీ మాట్లాడిన కామెంట్స్ చాలా ఇప్పుడు శివాజీ వర్సెస్ యాంకర్ అనసూయ అయింది. నేను సినిమాలు చూడను, నేను టీవీ సీరియల్ చూడను, నేను టీవీ పెట్టను. సరే, అవి చూడలేదు. మీ అనుచరుడు, మీ ప్రధాన అనుచరుడు అని చెప్పేసి ఈ మధ్య ఒక వార్త హైలైట్ అయింది. అతను లేడీస్ న్యూడ్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి. నాకు నా సోషల్ మీడియాలో 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. నాకు ఫాలోవర్స్ అబౌట్ 2 million ఉన్నారు, 20 lakh ఉన్నారు. ఇంకోటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది, నాకు అనుచరుడు అంటే మీకు దగ్గర ఇన్నర్ సర్కిల్ అని ఉంటుంది, చాలామందికి ఉంటుంది కదా. నాకు ఇన్నర్ సర్కిల్ ఉండదు, నేను ఒక్కడనే ఉంటానమ్మా. నాకు ఏమైనా పని లేకపోతే ఒక్కడిని ఉండడం ఇష్టం. అరవింద్కి దగ్గర ఫలానోళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. దాంతో ఎవరు నా దగ్గర క్లెయిమ్ కూడా చేసుకోరు. మీకు ఇన్నర్ సర్కిల్ ఉంది అంటే మీరు సర్కిల్ వేసుకున్నారు కదా, ఇన్నర్ సర్కిల్ దగ్గర ఉన్న అంటే కొందరు దూరం ఉన్నట్టు, చాలామంది దూరం ఉన్నట్టు సర్కిల్ బయట.
ఈ సర్కులే వద్దు. సో అందరూ దట్ ఈస్ వై మై కనెక్టివిటీ టు గ్రాస్ రూట్ ఆర్ ఓటర్ ఈజ్ మోర్ త్రూ టెక్నాలజీ. నేను యూట్యూబ్లు నా సోషల్ మీడియాలు స్ట్రాంగ్ ఉన్నాయంటే నేను మంచిదే అనుకుంటుంది, అదేం నెగిటివ్ కాదు. మై రీచ్ ఈజ్ మోర్. మా ప్రధానమంత్రి గారే సోషల్ మీడియా గురించి టాపిక్స్ అన్నట్టు న్యూస్లో విన్నా. సోషల్ మీడియా నాకైతే స్ట్రాంగ్గా ఉంటుంది. సోషల్ మీడియా నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు వాడుకోవాలి అంతే. అండ్ యాజ్ యూ సెడ్ రీచ్ నేను అనేది ఎప్పుడు సర్వేలు చేసుకున్నా నా మీద ఒకటే వస్తుంది కంప్లైంట్, ఎక్కువ తిరగడు అని వస్తుంది. తిరగడు. అది నా మీదనే కాదండి, అందరు ఎంపీల మీద వస్తుంది. ఎంత తిరిగినా ఎంపీలు అన్నది మాకు 600 పైన గ్రామ పంచాయతీలు, మొన్న 8 మున్సిపాలిటీలు ఉన్నాయి నా దగ్గర. నేను రోజో గ్రామం తిరిగినా 2 సంవత్సరాలు పడుతుంది. అది రోజో తిరిగినంటే మేము సగం టైం ఢిల్లీలో ఉంటాము, ఇంకో దగ్గర ఉంటాము, ఏదో పని మీద తిరుగుతాం. సగం మాకు ఉన్నదే 150 రోజులు ఉంటాయి. నేను ప్రతి గ్రామం టచ్ చేయాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఇంత బిజీ స్కెడ్యూల్లో కాస్త ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు అరవింద్? ఇంట్లో ఉంటా, పిల్లలతో ఉంటా, నాకు నచ్చిన ఏనా ఇవి తెలుగు చూడను, ఎక్కువ ఇంగ్లీషే చూస్తాను, లేదా హిందీ మూవీస్ ఎక్కువ చూస్తాను. తెలుగు చాలా తక్కువ. బాహుబలి లాగా ఏమైనా ఉంటే, పుష్పలాగా ఏమైనా ఉంటే చెప్పండి. రీసెంట్గా వచ్చిన అఖండ 2 చూడలేదు. అదేంటి మోడీ గారికి స్పెషల్ ప్లేస్ చూపించారు కదా, స్పెషల్ షో? తెలియదండి నాకు, నేను చూడను. మై నాలెడ్జ్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జీరో. మీకు ఫేవరెట్ హీరో? కమల్ హాసన్ని మించిన నటుడు ప్రపంచంలో లేడు. చాలామంది ఉన్నారు, ఒక్కడే అని కాదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి తెలుగులో నాగార్జున, మన ఈ అల్లు అర్జున్ అందరినీ మించిపోయాడు మొన్న పుష్ప తర్వాత. సో ఒక్కళ్ళని చెప్పలేము. పాలిటిక్స్లో మంచి నటుడు అంటే ఎవరు? పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పేది, మా డాడీ చెప్పింది నాకు. ఇన్ పాలిటిక్స్ వాట్ యూ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యూ ప్రిటెండ్ టు డూ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. ఏం చేస్తావో ఇంపార్టెంట్ కాదు, ఏం చేసినట్టు కనబడతావో అది ఇంపార్టెంట్. అప్పుడు మీరే మంచి మార్కులు ఇచ్చుకున్నట్టు. నరసింహారావు గారు జవాబు మీకు చెప్తున్నా. అది కరెక్టే, కానీ నేను అడిగిన దానికి సరిగ్గా ఇవ్వలేదు మీరు ఆన్సర్. డిప్లొమాటిక్గా చెప్తున్నారు. ఆన్సర్ ఇస్తున్నా. చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు రోజు ఒక్కొక్కళ్ళని చీల్చి చెండాడుతూ ఉంటారు కదా. ఒక జ్యూరీని పెట్టి ఓకే జ్యూరీ ఆ స్పీచ్లన్నీ తీసి. సో కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఓట్ బ్యాంక్ పెరిగింది అనేది ప్రూవ్ అయిపోయింది. సో ఇదే జోష్ నెక్స్ట్ జడ్పీ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? అదంటే పార్టీ సింబల్తో సర్పంచ్ ఎన్నికల్లో మా దగ్గర సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోకూడదు, ఏ నాయకుడు క్లెయిమ్ చేసుకోకూడదు. ఇండివిజువల్గా వాళ్ళు కుల ప్రాతిపదికన వాళ్ళ గ్రామంలో వాళ్ళకు ఉన్న ఇమేజ్ని బట్టి అక్కడ లోకల్ ఇష్యూస్. బీజేపీ వాళ్ళే 2-3 కంటెస్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళే 2-3 చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పార్టీస్. భారతీయ జనతా పార్టీ నేను టెక్నాలజికలీ నేను ఎక్కువ వాడతానని అన్నట్టు బీజేపీ మెంబర్షిప్ ఎందరికి ఉంది తీయమని చెప్పిన. నేను ఎక్కడ మీడియా ముందరకు వచ్చి మేము ఇన్ని గెలిచినాము, మేము అన్ని గెలిచినాము, నేను ఇంత ఖర్చు పెట్టినా, నేను వాని గెలిపిస్తానికి ఇంత పెట్టినా, వీని గెలిపిస్తాను, నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను ఇన్వాల్వ్ కాలేదు. గెలిచిన వాళ్ళకి కూడా మీరు ఎవరు మీకు హెల్ప్ చేయలేదు, మీరు సొంతంగా గెలిచినారని చెప్పిన మన ఫెలిస్టేషన్ చేసి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రిని కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఉంటే నువ్వు మా కార్యకర్త గెలిచినట్టు మేము లెక్కలు తీసుకోవచ్చు. గెలుపు కూడా వాళ్ళకే ఇచ్చిన, క్రెడిట్ అంతా వాళ్ళదే, నాది కాదు. నేను పార్టీది అంటలేను, ఏమంటలేను. మా మెంబర్ అన్నప్పుడు మా ఐడియాలజీ గెలిచినట్టు మేము భావిస్తాం. అట్లా 96 మంది గెలిచిరు నా పార్లమెంట్లో. 600 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉంటే 270-280 దాకా కంటెస్ట్ చేసారు. అందులో 96 గెలిచిండ్రు. పోయినసారి ఎన్ని గెలిచిండ్రు అని లెక్కలు తీయమన్నా. పోయినసారి ఏదైతే 6 సంవత్సరాల కింద అయిందో 5 గెలిచిండ్రు. బీజేపీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 5 గెలిచారు. ఈసారి 96 మంది గెలిచారు. అది అందరికీ ఓపెన్ సీక్రెట్. పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కావు అవి. నాకు రేవంత్ కొందరు వేరే నాయకులు రెబల్స్ కూడా కలుపుకొని వీళ్ళందరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు, అన్ని పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు నవ్వు వచ్చింది. మీరు అన్నారు కదా ఎవరు బాగా నటిస్తారని. ఇది ఎంత నటన ఇదంతా. నీకు మొన్నటిదాకా డిపాజిట్లే రాలేదు, నీకు 8,000 సర్పంచులు ఎడికెళ్ళి వస్తారు. ఆయన కట 8,000 సర్పంచులు గెలిచిందట, మళ్ళీ 2,000 రెబల్స్ గెలిచిందట. రెబల్స్ని కూడా కలుపుకున్నారు అని అంటే అక్కడ చాలా మందికి రెబల్స్ అంటేనే వాళ్ళ మీద అగెనెస్ట్గా చేసిన వాళ్ళు కదా. అంతే కదా, సర్పంచ్ ఎన్నికలు వాళ్ళు గెలుచుకున్నారు. ఓకే, మెంబర్షిప్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. రాజాసింగ్ని
మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు చాలా, అంటే సెటారిక్గా. రాజా సింగ్ గారిని మిస్డ్ కాల్ ఇవ్వమని నేను అనలేదు. నేను ఆ ప్రెస్ మీటు వేరే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం పెట్టిన ప్రెస్ మీట్, అది అయిపోయినాక వాళ్ళు అడిగారు రాజా సింగ్ గారి గురించి. అప్పుడే రాజా సింగ్ ఆ మధ్యనే అయింది, ఆయన జూలై ఫస్ట్ వీక్లో ఎప్పుడో రిజైన్ చేసినట్టుంది. జూలై ఆగస్టులోనే ఈ ప్రెస్ మీట్ అయింది, అప్పట్లో మాన్సూన్ సెషన్ టైంలో. అడిగితే రాజా సింగ్ సస్పెండ్ అయింది అని ఒక మీడియా మిత్రుడు అన్నాడు. నేనన్నా సస్పెండ్ అయ్యిండా రిజైన్ చేసిండా అని అడిగిన. ఇంకో మీడియా మిత్రుడు లేదు రిజైన్ చేసిండు అన్నాడు. రిజైన్ చేస్తే ఎందుకో బాధకు ఏదో రిజైన్ చేసి ఉంటాడు. 2 నెలలకు 3 నెలలకు మళ్ళా మూడు మారొచ్చు. రాజా సింగ్ని పక్కన పెట్టండి, బీజేపీని పక్కన పెట్టండి, ఎవరైనా రాజీనామా చేసిపోతారు. పోయినోడు 3 నెలలకి కోపం తాపం మళ్ళీ మెంబర్షిప్ తీసుకుంటే ఏమవుతుంది అన్న. మెంబర్ అవుతాడు అని మీడియా వాళ్ళు అన్నారు. మా దగ్గర మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్ అయిపోతారు కదన్నయ్య, మా దగ్గర మెంబర్షిప్ ప్రక్రియ మిస్డ్ కాల్ ఇస్తే మంచిగా మాకు మా ఫోటోతోటి మంచిగా వస్తుంది మాకు ఐడి. సో మిస్డ్ కాల్ ఇమ్మన్నారు రాజా సింగ్ని ఫైనల్. ఏమని లేదమ్మా, ప్రక్రియ అయిపోయినా. అంటే అదే కదా, రాజా సింగ్ నాకంటే సీనియర్ నాయకుడు, నేను ఆయనకి చెప్పేంత పెద్దోని కాదు. సో ఆయన మళ్ళీ ఒకవేళ వస్తాను అని అంటే ఈ రకంగా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు అని చెప్పినట్టే కదా అనదర్ వే. నేను ఆయనకి ఏం చెప్పలేదమ్మా, మా పార్టీ ప్రక్రియ చెప్పిన. ఈటెల రాజేందర్ ఒక మాట అన్నారు, కొత్తగా పార్టీలోకి వచ్చేవాళ్ళని కాకుల్లాగా గద్దల్లాగా పొడుస్తున్నారు, కొత్త వాళ్ళు రావాలంటేనే భయపడుతున్నారు అని. అలాంటి పరిస్థితి ఉందా నిజంగా పార్టీలో? నేను కొత్త ఉన్నా పాతోన్నా? మీరు పాతోళ్ళే. నేను పాతోళ్ళేనా? సంతోషం. ఇవి అన్ని పార్టీలలో ఉంటాయి, కాంపిటేటివ్ వరల్డ్ అన్ని పార్టీలలో ఉంటాయి. ఇవన్నీ అభద్రత ఉన్నవాడు వాడు ఎదగడు, వేరేవాడిని ఎదగనియాడు, సంస్థని ఎదగనియాడు. అభద్రత అన్నది చాలా పెద్ద బీమారి. సో అలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నారు. దొంగ కేసీఆర్ లాంటి లంగా, కేటీఆర్ లాంటి దొంగ, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఎక్కడ దూసుకోగలుగుతారో చెప్పగలుగుతాం. అభద్రత ఉన్నోడు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పలేము. ఇప్పుడు మీ పార్టీలో ఎవరికి ఉంది అభద్రత? అంటే చెప్తున్నా, కొత్త వాళ్ళని రానియట్లేదంటే అభద్రతోటే రాణిస్తలేరు అన్నట్టు. అభద్రత ఉందంటే నీ కాన్ఫిడెన్సే లేదు నీ మీద. ఇవి గ్రూపులు, తగాదాలు, వివాదాలు, ఇవన్నీ సమస్యలు. మీరు ఐక్యంగా గ్రూపులు, మీరు అవునన్నా కాదన్నా ప్రజలకు తెలుసు, బీజేపీ కార్యకర్తలకు తెలుసు. ఆ సార్ ఇంట్లో పుట్టి పెరిగిన కాబట్టి, ఆ సారు పార్టీ నడిపినోడు కాబట్టి, పెద్ద రాష్ట్రంలో నడిపినోడు కాబట్టి, గ్రూపులు పెద్ద నాయకులు ఉండే ఆ టైంలో ఆ గ్రూపులు చూసినోడిని. ఇక్కడ గ్రూపులు ఏడున్నాయండి? ఇక్కడ గ్రూపులు ఉండడానికి అంత సంఖ్య ఎక్కడ ఉందండి? సో గ్రూపులు పెట్టేంత సంఖ్య నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా రావాలి. అసలు ఈ గ్రూపులు నేను కన్సిడర్ కూడా చేయమని ఉంటే కూడా, ఒకరికొకటి వడదంటారు, మీరే అంటున్నారు, అట్లా ఎవరైనా ఉంటే కూడా అవి కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదంటారు. నేను అయ్యో చిన్న మా జనరల్ సెక్రటరీలు చూసుకోవాలి, మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ చూసుకొని మాట్లాడతారు, అయిపోతుంది. సో మొత్తానికి రామచంద్ర గారి నాయకత్వంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేసి, బీజేపీ యాజ్ అ పార్టీ ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, ఎలక్షన్లు గెలిచిన ఎక్స్పీరియన్సు చాలా ఉంది. ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలలో బీజేపీ ఉంది, పెద్ద రాష్ట్రాలలో బీజేపీ ఉంది. అక్కడ చేసే ప్రక్రియ ఇక్కడ చేసుకోవాలి. సింపుల్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ అలవోగ్గా గెలుపు మీదే అంటారు. ఢిల్లీ ఎలక్షన్లో నేను ఉన్నా కదా, ఎట్లా కొట్లాడుతుంది బీజేపీ చూసినా కదా. మహారాష్ట్ర ఎలక్షన్లో నాందేడ్లో ఉన్నా, ఢిల్లీ ఎలక్షన్లలో ఎక్కువ ఉన్నా, మనీష్ సిసోడియా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నా. ఓడగొట్టాం కదా మనీష్ సిసోడియాని. భారతీయ జనతా పార్టీ ఓడగొట్టింది అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం ఓడగొట్టింది, డిప్యూటీ సీఎం ఓడగొట్టింది. ఇంకో 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నా. అట్లా కొట్లాడితే ఇక్కడ ఈజీ గెలుస్తాం. సో జనరల్ ఎలక్షన్స్కి ముందే మనకి ఇంకా పరిషత్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో ఎవరి సత్తా ఏంటో తేలిపోనుంది. దానికే, అంతేగాని అది జనరల్ అసెంబ్లీకి ముడిపెట్టడానికి లేదు. బీజేపీ గెలిచింది, జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ బీజేపీ ఈక్వల్గా గెలిచింది. లాస్ట్ టైం ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కదా, డిపాజిట్లు రానివాడు ప్రభుత్వంలోకి వచ్చిండు. ఏదైనా జరగచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు. చూద్దాం అయితే ఏం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ రేవంత్ని కాంగ్రెస్ని ఓడగొట్టాలా అని ప్రజలు నిర్ణయిస్తే ఓడగొడతారు. ఆల్టర్నేటివ్ ఎవరు ఉంటే వాళ్ళ అదృష్టం. ఆల్టర్నేట్గా ఎమర్జ్ కావాలి కదా. ఇప్పుడు జూబ్లీస్లో అదే అంటున్నాను నేను, రేవంత్ ప్రభుత్వానికి మంచి పేరు లేదు, అస్సలు లేదు. కానీ అక్కడ కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే ఆయన భార్యకి టికెట్ ఇచ్చినా అక్కడ ఓటేయకుండా ఇక్కడ ఓటేసారు. వీళ్ళ పాలన మంచిగా లేకున్నా అంటే వీళ్ళకంటే పెద్ద దరిద్రుడు ఆడనట్టే కదా. సో మొత్తానికి ఇవి రెఫరెండం కావంటారు ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ అవన్నీ కూడా. షూర్ మేడం, టీఆర్ఎస్ విల్ నెవర్ కమ్ టు పవర్. మళ్ళీ రివైవల్ ఛాన్స్ going to be Congress or it is going to be BJP. Okay. And there will never be an alliance with TRS, BJP, TRS. ఇన్ కేస్ అలయన్స్ జరిగితే ఇప్పుడు ఉండదండి. అట్లెట్లా చెప్తారు? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇదివరకు గతంలో ఉండే మళ్ళీ ఉండొచ్చు.
ఓకే, వాళ్ళిద్దరే కలుస్తారంటారు. ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు, ఇక్కడ సమస్యనే లేదు. సో కవితని తప్పుడు మాటలు, తప్పుడు విమర్శలు చేస్తోందంటారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పైన. కవిత తప్పులు చేయకపోతే కవిత పరిస్థితి బాగానే ఉంటుండే కదా. రైట్ సార్, ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.